మంత్రివర్గ విస్తరణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ బీజేపీ ఫిర్యాదు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన ప్రభుత్వంపై విచారణ కోరిన బీజేపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన పాయల్ శంకర్ శశిధర్ రెడ్డి. ప్రజాస్వామ్య నిబంధనలు పాడు చేస్తోంది ప్రభుత్వమని బీజేపీ ఆరోపణ. ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అజారుద్దీన్ కు మంత్రివర్గంలో స్థానం ఇస్తానని ఈ రోజు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని సూటిగా అడగదు. 2 సంవత్సరాలైంది కదా మీ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి. ఇంకొక 10 రోజులు ఆగితే మోడల్ కోడ్ కండక్ట్ పూర్తయిపోతుంది కదా. ఇంత హుటాహుటిన ఏం ఆశించి మీరు ఈ యొక్క చర్య చేస్తా ఉన్నారో. అజహరుద్దీన్ కు అవకాశం నిరాకరించడం బీజేపీ కుట్ర అని బట్టి ఫైర్. మైనార్టీ నేతల అడ్డంకిపై బీజేపీ ద్వంద్వ వైఖరి ఎండగట్టిన బట్టి దేశ గౌరవానికి మద్దతిచ్చే రాజకీయాలు ఆపండని వ్యాఖ్య. మతం పేరుతో రాజకీయాలు దేశానికి ప్రమాదమన్న డిప్యూటీ సీఎం. కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోవడం మైనార్టీలపై దాడిగా మారిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ నేతలకు స్థానం ఇవ్వకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ లాభాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడం దారుణమన్నారు. మైనార్టీల కంటే ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అంటే సమానత్వం, గౌరవం, హక్కులు అని గుర్తు చేశారు. ప్రతి వర్గం ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని నిబద్దతతో పనిచేయాలని చామల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీని, అది ఒక భారతదేశ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించినటువంటి అజారుద్దీన్, ఈరోజు హైదరాబాద్ నగరానికి చెందిన అజారుద్దీన్ భారతదేశ జట్టులోకి వెళ్లి హైదరాబాద్ నగరం పేరును ఆ రోజు గడించి, ఆ రోజు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. భారతదేశానికి కెప్టెన్ గా, రథసారథిగా ఉండి ఎన్నో విజయాలు సాధించి భారతదేశానికి కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి అజారుద్దీన్. ఈరోజు అజారుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని, మైనార్టీ సంక్షేమం కోసం, మైనార్టీల కోసం ఈరోజు హైదరాబాద్ లో ఒక నాయకుడు అవసరం ఉంది, కేబినెట్ లో ఒకరిని పెట్టాలన్న ఆలోచన ఎప్పటి నుంచో కాంగ్రెస్ కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ గాంధీ భవన్ లో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల జీవనోపాధికి అవసరమైన సబ్సిడీలు, బియ్యం పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సముద్ర తీరం భద్రతకు, బీచ్ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు సిద్దమవుతున్నాయని వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. చేపల ఉత్పత్తి, ఎగుమతులు పెంచేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఇంకా 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత వ్యవహారం చేసినా, ఎన్ని అబద్దాలు నిజాలన్నీ మాట్లాడి ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా కూడా ఇది రాసి పెట్టుకోండి. ఈరోజు 30వ తేదీ, ఇంకా 14 ఎలక్షన్ ఉంది, 11 పోలింగు, 14 కౌంటింగు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోవులను అక్రమంగా తరలించి మాంసం విక్రయిస్తున్న సంఘాలను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దేశ భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వమే గోరక్షకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. చట్టబద్దమైన పౌరుల కంటే అక్రమ వలసదారులను రక్షించడం దారుణమని వివిధ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వెంటనే జాతీయ భద్రతా దిశ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. గోరక్షకులపై జరుగుతున్న వేధింపులకు ఆపి చట్టపరమైన రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. మజ్లిస్ నాయకుల ఒత్తిడి, మజ్లిస్ నాయకుల దౌర్జన్యం కారణంగా ఈరోజు మరి పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే, గట్కేసర్లో తుపాకులతో కాల్చే పరిస్థితి వచ్చింది. ఎంతకు బరి తెగించారో ఈరోజు ఈ యొక్క అక్రమ రవాణాకు సంబంధించినటువంటి
హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ వేడుక ఘనంగా జరిగింది. దర్శకుడు రాజమౌళి హాజరై ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి 1 విడుదలై 10 ఏళ్లు గడిచినా ప్రేక్షకుల ప్రేమ తగ్గలేదన్నారు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ గా విడుదల చేయడం తనకు గర్వకారణమన్నారు. ప్రేక్షకుల ఆదరణ ఈ విజయానికి మూలమని అన్నారు. సినీ ప్రేమికులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముసలుడు బతకాలో చావాలో తెలియక బిజ్జల దేవుడు ఏడుస్తా చస్తా అటు ఇటు తిరుగుతున్నాడు. బానే ఉన్నాడా? అయిపోయాడా? ఎంత ప్రేమ చూపించారండి మీరు మా మీద, బాహుబలి మీద. 10 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ మీ ప్రేమ తగ్గలేదు, మీ అభిమానం తగ్గలేదు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా నిలిచి దేశానికి గౌరవం తెచ్చిన అజహరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం బీజేపీ కుట్ర అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిభను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. మతం పేరుతో వివక్ష చూపడం దారుణమని పేర్కొన్నారు. అజహరుద్దీన్ లాంటి జాతీయ చిహ్నాలకు గౌరవం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. ప్రతి వర్గానికి సమాన అవకాశాలు ఇవ్వడమే నిజమైన ప్రజాపాలన అని గౌడ్ స్పష్టం చేశారు. తీసుకొచ్చినటువంటి మేటి క్రికెట్ క్రీడాకారుడు అజహరుద్దీన్ ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే